Welcome to KLM Fashion Mall presents Addirindi Maatladalevu co-presented by Shatabdi Township Private Limited, co-powered by Comfort Fabric Conditioner, Loita brand, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, Dr. Cooper Seamless Copper Bottle, special partner Workman Footwear, comfort partner Royal Oak, special partner Sterling Submersible Pump Set. Alright, so అద్రింది షో స్టార్ట్ అయిపోతుంది. అద్రిపోయే స్కిట్స్ రెడీగా ఉన్నాయి అండ్ మా అద్రిపోయే జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ నాగబాబు గారు అండ్ దీపు. నా హెడ్ బ్యాండ్ ఎలా ఉంది? అందరు ఆడాలి ఇంతే. రూపాయి పెట్టి రుమాలు కొన్నా, పావుల పెట్టి పిన్నిస్ కొన్నా 10 మందికి చెప్పుకోవాలని బయలుదేరుతారు. అదే మా అబ్బాయిలు అయితే 1,00,000 పెట్టి రోలెక్స్ కొన్నా ఫుల్ హ్యాండ్స్ తో కవర్ చేస్తారు. అది మా అబ్బాయిలు. అదే మాట ఈ స్కిట్ చూసిన తర్వాత చెప్పు. లెట్స్ వెల్కమ్ చంద్ర ఛాలెంజర్. ఏమైనా మార్పు కనబడుతుంది? రోజు ఎలానో అలాగే ఉన్నావు. ఒక్కసారి సరిగా చూడవే, టాప్ టు బాటం ఏదైనా కనబడుతుంది. కొంచెం హైట్ తగ్గినట్టున్నావు. ఆహా, కొత్త షూ ఏదో కొన్నట్లున్నావు. 10,000 మాదాపూర్ లో కొనలా, దోలాపూర్ లో కొన్నా. నువ్వు కొన్నది షూలే, ఏదో కిలో బంగారం కొన్నట్టు చెప్తున్నావు. కేర్ఫుల్, ఎక్కువ మాడకు, గోల్డ్ గవర్నమెంట్. రవి, నీ షూలు చాలా బాగున్నాయి రవి. థ్యాంక్స్ అన్నా. బాను, నీ మేకప్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అతను అడగరా మీరు? థ్యాంక్ యూ అంటారు కానీ రిటర్న్ బాగుందని చెప్పరేంటి వీళ్ళు? మీ షర్ట్ బాగుందండి చంద్ర గారు. షర్ట్ బాగుంది, చొక్కా బాగుంది, హెయిర్ బాగుంది కాదు, చెప్పేది చెప్పండి ఇక్కడ, అది ఇంపార్టెంట్. అరే అరే ఒక్కసారి తప్పకుండా ఆడ గుర్తుపడ్డది మొన్న ఆర్పి గడి చేస్తుంటే. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీరు మరీ నాన్ సింక్ లో ఉన్నారు కాదయ్యా. నావి బాగున్నాయని చెప్పారు, థ్యాంక్స్ అని చెప్పిన. ఇంకేం కావాలా? నెక్స్ట్ ఇంకా పనికిరా, నాకు అర్థమైంది కానీ. కుమార్ ఏంటి కస్తూరి? అదా సార్ కూర్చోదా. ఏంటి చాలు ఏంటి విషయాలు చెప్పి ముఖం మీద కాలు పెట్టి అడుగుతాడు. ఈడు ముఖం మీద కాలు పెట్టి నా శివుని గుర్తుపట్టాడు ఈడు. మొన్న నేను భీమవరం వెళ్ళా కుమార్. భీమవరం నుంచి కార్ వేసుకొని అలాగా ఆకిపెట్టి వెళ్ళాను కుమార్. ఏంటి చూస్తున్నావా? ఎవడైనా వింటున్నావా అంటాడు, నువ్వేంటో చూస్తున్నావా అంటావు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను చేతితో చెప్పి చూపిస్తారు, నువ్వేనా కాలుతో చూపిస్తావు. చూపించడానికి ఒక పర్పస్ ఉంటది, దాని వెనకాల ఒక కథ ఉంటది కుమార్. పడికమాలేదో పద్ధతి లేదు అసలు చదవకి. ఏమే, నేను వాడు ముఖం మీద పెట్టిన కాలం చూశాడు కానీ గాలకేసుకున్న షూని చూడలేదేంటే వాడు. తొక్కలో 2 షూలు కొని అందరినీ ఇలా టార్చర్ చేయడం అవసరమా? ఒకరికి ఒక్కొక్క పిచ్చి ఉంటదే. ఒకరికి చిలకలంటే పిచ్చి, ఒకరికి పిలకలంటే పిచ్చి, ఒకరికి బాబులంటే పిచ్చి, ఒకరికి ఎలకలంటే పిచ్చి, నాకు షూలంటే పిచ్చి. ఆ పిచ్చిని అర్థం చేసుకోవాలని అపార్థం చేసుకుంటే ఎలానే? అర్థం చేసుకునేది, మన బైక్ మీద వెళ్తే బ్రేక్ మీద పెట్టాల్సిన కాలు నీ షూ అందరు చూడాలని హ్యాండిల్ మీద ఇలా పెట్టావు. బ్యాలెన్స్ అయ్యాక ఇద్దరం బొక్క పొరలా పడ్డాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుము తప్పే తగ్గలేదు. పడ్డ తర్వాత నా షూని ఎంత మందిని చూసారు, అది చూడవేంటే నువ్వు. నీ షూని నిన్ను బొంద పెట్టా. రోజు ఇలా తయారవుతున్నావే నువ్వు. వెళ్ళు వస్తున్నాను. అలాగే. ఏం ప్రేమణ గారు ఎలా ఉన్నారు? వీడు నన్ను చూసి కాలు తాడిస్తాడంటే. మీ ఆయన ఇంకా రాజస్థాన్లోనే జాబ్ చేస్తున్నాడా? అవును. నెలకు ఒకసారి వస్తున్నాడా లేదా? 6 నెలలకు ఒకసారి వస్తాడు. 6 నెలలకు ఒకసారా? ఇది టూ మచ్ కదా. అది టూ మచ్ కాదు, నీది టూ మచ్. అయినా నన్ను చూసి కాలు దాడిస్తావేంటి నువ్వు? ఇలాంటివన్నీ మా ఆయనకు నచ్చవు. ఏ నీకు నస్తాయేమో చూడు.
ఏమైందే? చూడవే మీ ఆయన నన్ను చూసి కాలు జాడిస్తున్నాడు. అయ్యో తప్పుగా అనుకోకే, ఆయన ఏదో కొత్త షూ కొని చచ్చాడంట, అది ఎలా ఉందో చెప్పమని ఇలా కాల్ జాడిస్తున్నాడు. 10,000 మాదాపూర్ లో కొనలా, సోలాపూర్ లో కొన్నా. మీ ఆయన షూలు కొన్నప్పుడు ఇలా చూపిస్తాడా, కొత్త ఏం కొన్నా ఇలాగే చూపిస్తాడా? అడిగారు డ్రైవర్ కూడా చూపించలా. చూసే వీడి తప్పు నాకు వచ్చేటట్టుంది. అమ్మో ప్రేమణి గారు, రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. నీ షూని నేను బొంద పెట్టా, అస్సలు రాను. ఈ తప్పంతా నాకు వచ్చేటట్టుందిరా బాబు. కొంచెం కావి పెట్టు. వీడు పొద్దు నుంచి నా షూని చూస్తున్నాడు గాని. భుజాలు పెట్టు కాళ్ళు. కుమార్ ఆవు పోతూ ఆవు కోసం కాలు దువ్వినట్టు ఉన్నావు, నా ముందు కాలు తోతావేంట్రా? ఒకసారి కూర్చో ఇక్కడ. కూర్చో పెడతావు, ముఖం మీద కాలు పెడతావు, ఏంద్రా ఇదే? వీడు ముఖం మీద కాలు పెట్టింది చూస్తున్నాడు కానీ నేను కాలు కేసిన షూను మాత్రం చూడట్లేదు వీడు. ఒక జోక్ చెప్పున్నారా కుమార్ నీకు? ఏంటది? మొన్న రామరావు గాడు వాళ్ళ ఆవిడ అనుకొని పని మనిషిని పట్టుకున్నాడు ఆయన నుంచి. ఎవడైనా జోక్ వేస్తే పగలబంది అవుతారు రా, నువ్వేంట్రా కాలు లేపి లేపి అవుతావు. మీరందరూ సల్మాన్ ఖాన్ కొన్న కారు గురించి మాట్లాడతారు, సచిన్ కొన్న బ్యాట్ గురించి మాట్లాడతారు, కానీ సామాన్యుడు కూడా ఒకడు కొంటాడు. వాటి గురించి మాట్లాడరు ఎందుకురా? రే 10,000 పెట్టి కొన్నాను రా. ఏ కొన్నావు? ఏం కొన్నావు? పనికి మళ్ళేదవా ఏదో పడిపోయావరా, నీకు కాలుతో మాట్లాడతావు ఎంతసేపు? మాట్లాడే విషయం ఉంది కాబట్టి మాట్లాడతాడు పనికి వాళ్ళడా. అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి. అయ్యా చాలా బాగున్నాయి అయ్యా. ఏమన్నావురా? ఈ షూ బాగున్నాయి అన్నానయ్యా. ఇంకోసారి చెప్పరా? అయ్యా ఇలాంటి షూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వెతికినా కనబడవయ్యా. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. నీకేం కావాలో తినరా. ఇది పక్కన పెట్టే. ఏంటి ముష్టోని సంక్రాంతి కూర్చున్నావు? వాడు ముష్టోడు కాదు, నా షూని గుర్తుపట్టి నన్ను ఆనందపచేస్తున్న ఆప్త మిత్రుడాడు. అయ్యా మీ షూ చూస్తుంటే నాకు ఒక పాట కూడా వస్తుందయ్యా. వదులు. షూలు షూలు షూలోయమ్మ షూలోయమ్మ. అది సుబ్బి సుబ్బి పాట కదరా. నాకు ఈ షూలు చూసిన తర్వాత సుబి సుబి పోయి షూలు షూలే వస్తున్నాయమ్మా. అరే మీ ముష్టోళ్ళందరికి నా షూ గురించి చెప్పరా? అంటే వచ్చారా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమే పెళ్లిని చూసిన వాళ్ళు పెళ్లి వారు వచ్చారు, కొంచెం అమ్మాయి రెడీ చేయి. వీలేనా పెళ్లి వాళ్ళు? అవును. ఏం చేస్తుంటా? ఏంటండి ఇది? మమ్మల్ని పెళ్లి చూపులకి పిలిచారా, అవమానతానికి పిలిచారా? అరే అరే ముఖం మీద కాల్ తీసి మాట్లాడరా. దొరక మంచి సంబంధం దొరికిందిరా, దాన్ని చెడదొప్పకరా. నువ్వు గుర్తుపట్టావు, వేరే వాళ్ళని గుర్తుపట్ట. నువ్వు 10,000 కొని నేను ఏం లాభం చెప్పి ఎవరు గుర్తుపట్టినప్పుడు ఏం కొన్నావురా? చెప్తారా? ఎక్కడ జాబ్ చేస్తున్నావు? కొల్లాపూర్లో. ఎవరు అతను? వచ్చిన కాడి నుంచి కాలికి మాట్లాడుతున్నాడు. ఇది పద్ధతిగా లేదు చెప్తున్నా. రే కస్తూరి, ముఖం మీద కాళ్ళు పెట్టి మాట్లాడకరా. ఇంకా లాభం లేదు కానీ ఇదంతా కాదు కానీ పెళ్లి చేసి కాళ్ళు కడుతారనుకుంటే కాళ్ళు తీసుకొచ్చి మీద వేస్తున్నారండి. కస్తూరి రాను. నీకేమో మర్యాద కావాలి, నాకేమో గుర్తింపు కావాలి. నువ్వు వేస్ట్ రా. ఏంటి విషయాలు చెప్పు, నువ్వేం చేస్తుంటావు? సంప్రదాయ కుటుంబం కదా అని చెప్పి ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాం. ఈ పక్కింటి తీసుకొచ్చి మీద కాళ్ళు లేపిస్తావా? గుర్తుపెట్టకుండా వెళ్ళిపోతారంట్రా. ఏం మంచోడు రా. సంబంధం లేకుండా వచ్చి మంచి సంబంధాన్ని చెడగొట్టావు కదరా. ఏంటో సంబంధం చెడగొట్టేది? 10,000 పెట్టి కొన్నాను రా షూలు, గుర్తుపెట్టకపోతే ఎలా? అరే పొద్దున్న నుంచి నీ టార్చర్ షూలు కోసమా? మరి కాదా? బాగున్నాయా? 10,000 మాదాపూర్ లో కొన్నా, సోలాపూర్ లో కొన్నా. అర్పిక పోయేటట్టున్నాడు.
చంద్ర ఛాలెంజెస్ వన్స్ అగైన్ సూపర్. నాగబాబు గారు చాలా ఎంజాయ్ చేశాను. కాలెత్తి మాట్లాడటం కానీ అసలు ఒక్కొక్కడికి ఒకలా ట్రై చేయటం కమ్యూనికేషన్. ఒక్క అడుగు తినేవాడు తప్ప ఎవడు గుర్తించలేదు. ఎదవాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. కొనియా లాభం సార్. చాలా ఇల్లీరియస్ చేసావు. వెరీ నైస్. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవదీప్ గారు టూ మచ్ ఉంది. అండ్ ఆ కాల్ మేనరిజం ఒకళ్ళు తీసుకోవడం కాకుండా అందరు కంటిన్యూ గా చేశారు. ఆ ఎనర్జీ కూడా బాగుంది. ఇట్స్ నైస్. రవి, ఆ. ప్రేమకి అతి ప్రేమకి తేడా ఏంటి? మన లవ్ లెటర్ కి అమ్మాయి పడితే అది ప్రేమ. అదే లెటర్ ని అమ్మాయి కాకుండా వాళ్ళ అన్న చదివి మన మీద పడితే అది అతి ప్రేమ. ఇదే చెప్పడానికి వచ్చేస్తున్నారు వేణు వారియర్స్. లెట్స్ వెల్కమ్ దే. అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా ఏమండి ఎందుకు అరుస్తున్నావు? ఈ గుండు పిన్నే గుచ్చుకున్నది గుణపం కాదు. ఎవరు చేశారండి ఈ పని? ఈ మధ్యన స్కిట్లు బాగానే చేస్తున్నారు కదండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? మా ఆయనకు దించారండి, మా ఆయనకు దించారు. ఏంటి అది? గుండు పిన్నండి. అది క్లారిటీగా చెప్పు. ఏదో దిగింది అనుకుంటారు. అయినా దింపారు అనొద్దు, దిగింది అనాలి. మా ఆయనకు దిగిందండి. చూసావా, నీ వల్లే నాకు ఇలా దిగుతుంది. ఏం చేశాను మధ్యలో? నిన్ను చూడగానే అమ్మాయిలందరూ గుండెల్లో సూదులు గుచ్చుకుంటాయి. ఆ సూదులు తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? నాకు గుచ్చుకుంది. కాల్కేగా గుచ్చుకుంది, ఎక్కడ గుచ్చుకుంటే కదా. ఏమండి ఇది ఓవర్ అనిపిస్తలేదు? ఓరొద్దు, ఇప్పుడే అంత పెద్ద పంచ వద్దన్నా రాసి పడేసాడు చెప్పా. ఏమండి ఆ పిన్ ఇవ్వండి. ఎందుకే? ఇవ్వండి. తీసుకో. ఏయ్, ఏయ్, ఎందుకు గుచ్చుకుంటున్నాడే? ఏమండి ఇది మీకు గుచ్చుకుంటే మీకు నొప్పి పెట్టి బాధ అనిపించిందిగా? బాధ అనిపించింది. నేను బాధపడాలిగా. వా, నీ అమ్మ ప్రేమ తగలయ్యా. ఎందుకు అంత పిచ్చి నీకు? ఇది పిచ్చి కాదండి, ప్రేమ. నీ బొందలాగే ఉంది. ఇది ఎంత ప్రేమ అంటే సార్, ప్రతిదీ నాకు కావాలంటే సార్. మొన్న అలా బయటికి వెళ్ళగానే ఒంటి మీద కాకిరెట్టేసింది. నా మీద కూడా కాకిరెట్టేయించుకోవాలని కాకిరెక్కలు 2 కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తుకుంది సార్. ఏదేమైనా అది మీ మీద వేసినంత ఈజీగా నా మీద వేయలేదండి. సార్, భార్య ప్రేమించాలి సార్, కానీ ఇంత టార్చర్ గా ప్రేమించదు సార్. అప్పుడప్పుడు ప్రేమిస్తే బాగుంటుంది. అస్తమానం ప్రేమిస్తే ఎంత టార్చర్ ఉంటుంది సార్. భార్య భర్తలు అనగాల తిట్టాలి, కొట్టాలి, అప్పుడప్పుడు అనుమానించాలి. ఇది జీవితాంతం ప్రేమిస్తూనే ఉంది సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నన్ను అనుమాన పడేలా చేస్తా. హాయ్ వాను, హాయ్. చిన్న హెల్ప్ చేస్తావా? యా చెప్పు. ఒకసారి నేను గోకొచ్చా? ఏం మాట్లాడుతున్నావు? పక్కన నేనున్నా. నువ్వు దూరం ఉంటేనే గోకలేం, పక్కన ఉంటే ఇంకేం గోకుతాలే. మా భార్య అనుమానించాలి, ఒక్కసారి గోకుతా ప్లీజ్. ఇంకేం చేయను. ఏమండి వచ్చిందా? అనుమానం పడుతుందా? ఏమండి ఏంటే షాక్ అయ్యావా? ఊరుకోండి, నేను ఎందుకు షాక్ అవుతాను? మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం ముందే చెప్తే 2 కాపీలు తెచ్చేదాన్ని కదండి. కాఫీలేంటే అమ్మాయితో ఇంత క్లోజ్ గా ఉన్నానికి అనుమానం రావట్లేదా? ఊరుకోండి, ఇద్దరు అన్నా తమ్ములు కలిసి మాట్లాడుకుంటే ఎవరికి అనుమానం వస్తుంది బాబు గారు? దీనికి అనుమానం రావాలని ఏమని ఎంచుకున్నాను చూడు. అసలు సీరియల్స్ చూస్తున్నావా నువ్వు? చూస్తున్నానండి. ఏ సీరియల్ చూస్తున్నావు? ఒకటేమో భర్తకు ప్రేమతో, రెండోదేమో జన్మ జన్మలకు భర్త. అలాంటి పాజిటివ్ సీరియల్ చూడదని చెప్పానా? ఏ సీరియల్ చూడమని చెప్పా నీకు? ఏంటండి? జనవరి మాసం భర్త చేసిన మోసం. కొడితే కొట్టాలరా, భర్తను చిత్త కొట్టుడు కొట్టాలరా. అలాంటి సీరియల్ చూస్తే కదా నెగిటివ్ థాట్స్ వచ్చి భర్తను అనుమానించవచ్చు. అమ్మో రామరామ, నేను చూడలేనండి ఆ సీరియల్. అలాంటి సీరియల్ చూడుకో. ఇది నన్ను ఎప్పుడు తిట్టుద్దో, ఎప్పుడు అనుమానిస్తుందో, ఎప్పుడు నన్ను గాల్లో ఎగరేసి తన్నుద్దో. మునక్కాడకూరండాలి, మునక్కాడకూర. మునక్కాడ తింటే తప్పేముంది? అంటే ఇప్పుడు మునక్కాడ తిని ఉద్రేకం పెంచుకొని బయట ఇంకో దాంతో చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వచ్చే నీ అనుమానానికి కూడా అర్థం పడదాం ఉండాలి. అబ్బా, భార్య అంటే ఇలా అనుమానించాలి సార్. టిఫిన్ తీసుకురా. ఇదిగో ఉప్పు కారం లేని వండాను, తింటావు. ఈ ఉప్పు కారం తింటే బయటే కాదే, ఇంట్లో కూడా ఏం చేయలేండి. ఓ ఉప్పు కారం వేస్తే ఏదో ఉద్రేకం వచ్చినట్టు. మ్యాగీ చేసిన సేపు ఉండదు, మ్యాగీ చేసిన సేపు ఉండదు. ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 ఇంట్లో ఉండాలి. వచ్చాయినా ఆఫీస్ అయిపోయేది 6 గంటలకి. పొద్దున్న గంట ముందు వెళ్తున్నావు, ఒక గంట ముందురా. భయ్యా, అదృష్టవంతుడు భయ్యా. అరే నీ అదృష్టం చల్ల ఉండా. లోపల అది మింగుతుంటే బయట నువ్వు మింగుతున్నావు నన్ను.
భార్య అనేది ఇలా అనుమానించాలి. పొద్దునో దెబ్బ, సాయంత్రం ఓ దెబ్బ, ఇలా అనుమానిస్తే కదా భర్తకి చిన్న వేడి ఉండేది. ఏమే ఏమండి ఆఫీస్కి వెళ్తున్నా 6 గంటల వరకు వచ్చేస్తా. 6 గంటల వరకు ఎందుకండి, 1 గంట లేట్ రండి. ఓరి నీ అమ్మాయి ఎవడన్నా ఆ మొగడు బయటికి వెళ్తే గంట తొందరగా రండి అంటారు, లేట్ రమ్మంటావు ఏంటి నువ్వు? ఏమండి మీరు ఆఫీస్ లో చాలా కష్టపడతారు, సరదాగా అలా ఫ్రెండ్స్ తో వెళ్ళి సిగరెట్ తాగి ఒక పెగ్గేసి రండి. భగవంతుడా, ఏ భర్తకి ఇంత ప్రేమించే భార్య దొరకదు దేవుడా. చీటీ ఏంటి? ఏం లేదు చీటీ, లోపల ఉందా? నేను 2 గంటలకు రమ్మన్నాను, 5 గంటలకి. ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అయింది. 5 నిమిషాలు ఎందుకు లేట్ అయింది? అయినా చెమట ఏంటి? అంటే ఏం లేదు చెమట, ఇప్పుడు సిగ్నల్ దగ్గర బండి అయిపోయింది, పెట్రోల్ బంక్ దాకా నువ్వు వచ్చిన అంతే. ఏంటి? సిగ్నల్ నుంచి పెట్రోల్ బంక్ 100 మీటర్ల దూరం, 50 కేజీల మనిషి 150 కేజీల బండిని తోసుకుంటూ వెళ్తే 200 క్యాలరీలు ఖర్చు అవుతుంది. ఒక మనిషికి చెమట రావాలంటే 500 క్యాలరీలు ఖర్చు అవ్వాలి. అంటే 300 క్యాలరీలు ఎక్కడ ఖర్చు అయిందమ్మా? సంసారం సుకుమార్ సినిమానా? నువ్వు రారా, నీకు రంగస్థలం చూపిస్తాను, రారా. వాడి ఎంజాయ్ చూసి నేను తట్టుకోలేకపోతున్నా. ఈ రోజు నా ప్లాన్ లో నేను వచ్చా, ఈ రోజు అది కొట్టాలి, మందు వేస్తా కాటు. ఏ డార్లింగ్, హోటల్ ఏమండి ఏంటి తాగొచ్చారా? దా స్టేజ్ అంత మంది ముందుకు రా. అనుమానిస్తున్నావు నన్ను? మోమి ఉమ్మేస్తావా? కొట్టవే, ఆడదైతే కొట్టవే. ఊరుకోండి, నేను ఎందుకు కొడతాను? మీరు మందు తాగుతారని నాకు ముందే తెలిస్తే స్టప్పులోకి చికెన్ మటన్ ఫ్రై చేసి పంపించేదాను కదండి. ఇంత పాజిటివిటీ అంటే చూడవే, భర్త ఆఫీస్ నుంచి వస్తే ఒంటి మీద మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు నలుపుకొని వచ్చే అనుమానం రావట్లేదా? ఊరుకోండి, ఆ. పూల కొట్టోడి దగ్గర నలిగిపోయిన పూలు ఉండుంటాయి, మీరు అలా దారిలో వెళ్తుంటే మీ మీద వేసి ఉంటాడు, అవి ఇక్కడ దాకా వచ్చాయి. అది కాదు, ఒకసారి చూడు, ఇగో మొగాడి చెంప మీద నుదురు మీద లిప్స్టిక్ ఉంది, ఒక ఆడదాంది, దీన్ని చూసి అనుమానం రావట్లేదా? అది లిప్స్టిక్ కాదులేండి, నాకు తెలుసు. మరేంటి? మీ బుగ్గలు చిన్న పిల్లోడి బుగ్గల్లో ఉంటాయి. మీ ఆఫీస్ లో అందరూ నీ బుగ్గలు ఎంత బాగున్నాయని బాగా గిచ్చుంటారు, అవి కందిపోయి ఉంటాయి. నీకు అర్థం కావట్లేదా? నేను నీకు అన్యాయం చేస్తున్నా. కిట్టికే అన్యాయం చేయరు, నాకేం అన్యాయం చేస్తారండి? ఈ అమ్మాయి ఏంటి జీవితం ఇది, ఎప్పుడు నన్ను టార్చర్ పెట్టుద్దు. ఏంటి ఎలా ఉన్నావు? ఏం బాలేదు నాన్న. ఏంట్రా బాధపడుతున్నావు? మీ ఆవిడ అన్నదా నిన్ను? ఏమి అనట్లేదు నాన్న, అందుకే బాధపడుతున్నా. అంతలా ప్రేమించే బాధ నీ అదృష్టం రా. ఏం ప్రేమ నాన్న, తొక్కల ప్రేమ. ఆఫీస్ కి వెళ్ళి లంచ్ టైమ్ లో లంచ్ చేస్తుంటే మా కొలీగ్స్ వచ్చి మా ఆవిడ నన్ను ఇలా టార్చర్ పెట్టింది, మా ఆవిడ ఇలా టార్చర్ పెట్టింది అంటే మా ఆవిడ టార్చర్ పెట్టిందని చెప్పుకోలేకపోతున్నాను. మామయ్య కాఫీ తీసుకోండి మామయ్య. నేను వచ్చాను నీకెళ్ళి తెలుసు, కాఫీ తీసుకొచ్చావు. స్కిట్ లాగైతున్నప్పుడే అర్థమైంది మామయ్య మీరు వచ్చారని. మామయ్య ఆశీర్వదించండి మామయ్య. పెట్టు పెట్టు. ఈ 2020లో కూడా ఇంత పద్ధతైన భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం రా. నా కర్మ అదృష్టం కాదు. ఓకేనమ్మా, మరి నీకు వెళ్తాను. ఉండండి మామయ్య. లేదమ్మా, ఇప్పటికి చాలా లేట్ అయింది. లేట్ కాదు, లేట్ వెళ్ళు. మళ్ళెందుకు కొడుతున్నావే అమ్మ? భయ్యా మీకు అర్థం కావట్లేదు, మీరు ఏమి చేయకపోయినా మీ ఆవిడ అనుమానిస్తుంది, అది కదా. నువ్వు అన్ని చేసినా నీ భార్య అనుమానించలేదు కదా. మీ టార్చర్ నాకు కావాలి. నీ ప్రేమ నాకు కావాలి. ఏం చేద్దాం భయ్యా? భార్యని మార్చేద్దాం. యాంకర్ మార్చడం ఇది కాదు, భార్యలు మార్చడం. మరి ఏం చేద్దాం భయ్యా? ఓ పని చేద్దాం, మన భార్యల బ్రెయిన్లు మారుద్దామా? నోర్మై బుద్ధి ఉందా? అది మన నవ్వుతీ అంటే ఈజీ అనుకున్నావు బ్రెయిన్ మార్చడం. ఏంటది? అంటే ఆ గ్యాప్ లో మీ ఇష్టం, మీ ఫ్లో బట్టి వేసుకోవచ్చు. భార్యలు బ్రెయిన్ మార్చడానికి మొత్తం అరేంజ్ చేశా, డాక్టర్ సెట్ చేశా, అంతా మాట్లాడేశా. సరే భయ్యా, నువ్వు ఓ పని చేయి, మీ భార్యని తీసుకొని హాస్పిటల్కి వచ్చి, ఓకే. నేను మా భార్య హాస్పిటల్ తో బ్రెయిన్ మార్చేద్దాం. ఓకే, ఓకే, థాంక్స్. ఈ విషయం ఎవరు తెలియకూడదు, ఎవరికి చెప్పొద్దు. డాక్టర్ నీకు నాకు తప్ప. ఓకే. వెళ్ళు. ఆపరేషన్ సక్సెస్. అవునా డాక్టర్? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇక నుంచి నువ్వు ఎన్ని చేసినా మీ ఆవిడ అస్సలు అనుమానపడదు. డాక్టర్ టెస్ట్ చేసుకోవచ్చా? కావాలంటే టెస్ట్ చేసుకో. చీటీ ఆ చెమట ఏంటండి? ఆ చెమట ఏంటండి? అయ్యో అయ్యో అయ్యో. ఇటండి, ఏసీ రూమ్ లో కూర్చోబెడతాండి. ఇక నుంచి నువ్వేం చేయకపోయినా మీ ఆవిడ నేను ప్రతి క్షణం అనుమానిస్తుంది. టెస్ట్ చేయండి ఒకసారి. అంతే. ఏమేవ్? కారణం లేకుండా కొట్టిందంటే ఇది కూడా బ్రెయిన్ మారినట్టే. పేషెంట్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే చాలా ప్రమాదకరం. మీరు కూడా తొందరగా వెళ్ళిపోవడం లేదా స్కిట్ కే ప్రమాదకరం.
ఇప్పుడు చూడండి బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఇన్ని సంవత్సరాలు మా ఆవిడ నాకు కొట్టాలనే రోజు వచ్చేసింది. దీంతో ఎలా అనుమానించుకోవాలి? బాను చిన్న హెల్ప్ చేయవా? నువ్వు ఎన్నిసార్లు గోకినా మీ ఆవిడ అనుమానించదని చెప్పానుగా. లేదు ఇప్పుడు బ్రెయిన్ మార్చాను, చాలా ఖర్చు పెట్టాను, అనుమానిస్తుంది ఒకసారి. అది వస్తుంది, ఇప్పుడు నన్ను కొడుతుంది చూడు. ఏమ్రా అనుమానిస్తుందా? ఏంటి ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నాం? బాను గోకుతున్నాం. బాను గోకుతున్నాం. బాను గోకుతున్నాం. అబ్బా ఇన్నాళ్ళ తర్వాత భార్య కొట్టి నచ్చి సమ్మగుందో. కుడుతుంటే నవ్వుతావేంద్రా? ఇది కదా నేను వెయిట్ చేసింది. కొట్టవే. అలా ఏం చేయలేదండి, ఏదో సరదాగా చేశాడు. నీకెందుకు లేక 20 సంవత్సరాలతో నా భార్య కొడుతుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. నువ్వు కొట్టవే అంటే నీ ఉద్దేశం ఏంటి? తొడబిండాలనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం? ఎనక నుంచి వచ్చి తన్నాలనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకొని గొడవ లాక్కెళ్తావా? సంతోషం తగినయ్యా, నిన్ను ఇట్లా కదరా, నీ సంగతి చెప్తాను. ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఎంత హ్యాపీ ఉందో జ్ఞానేశ్వర్. భయ్యా ఎలా ఉంది భయ్యా? మస్తు సూపర్ ఉంది. థ్యాంక్ యూ భయ్యా. నీకెట్లుంది? నాది కూడా సూపర్ ఉంది భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. వస్తున్నా గ్యాప్ వేస్తలేదు. భలే సమ్మగా ఉంది. నీ బేబీ వచ్చింది. ఇంట్లో నేను వంట చేస్తుంటే నాకు గాలింది. నా బాధ నీ బాధ కాదా? ఇది ఇలా కనెక్ట్ అవుతా నేను అనుకోలేదు. హలో అమ్మా, అవునా? అయ్యో అమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏమైంది? ఒక్క నిమిషం చేతివు. ఎందుకు చేతివు, నేను చెప్తా. అక్కడ మా అమ్మ కూరగాయలు వస్తుంటే ఏళ్ళు తెగిందంట. అక్కడ మీ అమ్మకి వెళ్ళి నన్ను ఎందుకు కట్ చేస్తున్నావే? మా అమ్మ బాధ నా బాధ కదా? నా బాధ నీ బాధ కదా? వామ్మో భయ్యా ఏంటి ఎలా ఉంది? ఏమో భయ్యా, కొంచెం హార్స్ అయిపోతుంది భయ్యా. ఏం కాదులే, అలవాటు అయిపోతుంది. అంటే అది పెళ్ళంగా సైకోలాగా టార్చర్ పెడుతుంది. ఆగు బేబీ, కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా నీ అమ్మని ప్రేమకి. ఏమ్రా చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. నీ పని ఇట్లా కాదురా, చెప్తా కొడుకా. టార్చర్ తట్టుకోలేకపోతున్నా భయ్యా. నీకు అదే కావాలన్నావు కదా భయ్యా. నా బ్రెయిన్ నాకు కావాలి, ప్లీజ్ ఇవ్వా. ఊక భయ్యా, నువ్వు ప్రపంచంలో బ్రెయిన్ ఉన్నాడు ఓడైనా మళ్ళీ బ్రెయిన్ ఇచ్చేస్తాడా భయ్యా నీకు? అది కాదు భయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా భయ్యా, మామూలు టార్చర్ పెట్టట్లేదు భయ్యా, నువ్వు ప్లీజ్ భయ్యా. కాళ్ళు పట్టుకుని ఏం పట్టుకొని నీ బ్రెయిన్ ఇయ్యా. అంటే ఏంటనుకున్నావురా? నేను డాక్టర్ కి 50 లక్షలు ఇచ్చా. నేను 1 కోటి రూపాయలు ఇచ్చా. డాక్టర్ కా కాదు, రౌడీలకి డాక్టర్ వేసేయమని. అప్పుడు మరి బ్రెయిన్ పర్మనెంట్ గా మార్చలేం కదరా. అందుకే డాక్టర్ ని చంపేసిన. ఇప్పుడు ఎట్లా మార్చావు? మార్చేయదు. అది కాదే, ఆగరా. అది కాదే. సూపర్. అసలు నాకు చాలా చాలా నచ్చింది. ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు? రోజు నిజమే కావచ్చు. రోజు రోజు కాదు, అప్పుడప్పుడు ఇయర్ ఒకసారి. అది ఫస్ట్ టైపా సెకండ్ టైప్ అనే చెప్పలా నేను. కానీ ఈ థాట్ రావడం, ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడం సూపర్ సార్. వేణు వారియర్స్ అట్ వర్క్. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది సార్? స్టార్టింగ్ ఏంటి ఇట్లా అన్నాడు అనుకున్నా గానీ, ఇప్పుడైతే బ్రెయిన్ మార్చామని చెప్పి అక్కడ నుంచి బాగా లేపింది. స్కిట్ బాగా లేపించి బాగా ఎంటైన్ చేశారు. నవదీప్ గారు ఎప్పుడు లాగే ఒక కథ అనుకొని దాన్ని అలా పైకి కిందికి అలా తీసుకెళ్లి ఫ్లోలో చాలా బాగా చేశారండి. ఈ రోజు ఇండివిజువల్ క్యారెక్టర్లు అన్ని బాగా పండి, నలుగురి చాలా బాగా పండి. వెరీ నైస్. అండ్ మీరు ఈ రోజు ఇరక్కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అమృతం అనే సీరియల్ వస్తుంది తెలుసా నీకు? అయ్యో చాలా బాగా తెలుసు, సూపర్ హిట్ కదా. ఎస్, అమృతం ద్వితీయం అని ఇప్పుడు ZEE5 లో రాబోతుంది. మన OTT లో ఎవ్రీ 15 days ఒక ఎపిసోడ్ కుప్పలు కుప్పలుగా హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఆ టీం మనతో పాటు ఉన్నారు మన అదరింది షోలో. లెట్స్ వెల్కమ్
చాలా రోజుల తర్వాత చూస్తున్నాను సార్, చాలా సంతోషంగా ఉంది. సో మాకు మీ సీరియల్ గురించి ఇంకాస్త ఏమన్నా? అమృతం ఇది ఉగాది నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సార్. ప్రేక్షకుల నుంచి విపరీతమైన రిక్వెస్ట్ రావటం అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ చేయటం అనేది ఏదో ఇదే జన్మలో ఇంకో జన్మ ఎత్తినట్టు ఉంది సార్. డెఫినెట్ గా అందరినీ మళ్ళీ ఆ అమృతం లెవెల్ కి ఎంటర్టైన్ చేయగలుగుతామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. G5 లో అవకాశం వచ్చిందండి ఈ సంస్థలోనే. కాకపోతే ఇక్కడ నేను ఫేస్ చేసేది ఏంటంటే ఛాలెంజ్, ఇక్కడ వీళ్ళందరూ ప్రూవ్డ్ అండి. 320 ఎపిసోడ్లు చేసేసారు వీళ్ళు. వాళ్ళ సెట్కి వచ్చినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు. నాది కొంచెం నేను ఎందులో ఫిట్ ఇన్ అవ్వాలి, ఏదో స్క్వేర్ లో రౌండ్ ఫిట్ అయినట్టుగా. గుండె హనుమంతరావు గారు అంత స్టాంప్ వేసి వెళ్ళిపోయారు ఈ క్యారెక్టర్ ని. అదొక ఛాలెంజ్ ఉన్నప్పుడే కదా ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు. గుడ్ వాసు గారు, గుడ్ హర్ష అండ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. It's amazing that Amrutam is back and all the best to all of you. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. బాను, నీకు కూడా చెప్తా. హే, ఇద్దరం ఉన్నాం. ఒకటి ఏంటి, రెండు డీల్ చెప్పరా? అబ్బా గలీజ్ పంచు కాదు, గల్లీ బాయ్స్ పంచ్. ఇట్లాంటి కుప్పలు కుప్పలు ఉంటాయి లేదా? లెట్స్ వెల్కమ్ గల్లీ బాయ్స్. నున్నగున్నావు. కొంచెం నున్నగా చేసిన, ఏమో దులుపుకుంటున్నావు. ఏమో కొంచెం లూజ్ అయింది. మన ఈ ఊరికి సర్పంచ్ ఎన్నో చేసినా మన ఈ ఊరి కోసం కూర్చున్నాం. మన దగ్గర క్రౌడ్ వస్తుంటారు చాలా మంది. నమస్తే భాస్కర్. నేను మా మామతానికి పోతున్నా. ఓ సేమ్ నీలాగా దూలగాడు, వానికేమో నోరు దూలు ఉంటది, మరి నాకేరా ఒళ్ళంతా దూలు ఉంటది. మామా మామ కాదు, సందు మామ. బుగ్గే బంగారమ్మా, సిగ్గే సింగారమ్మా, అగ్గే కాజేసిలేమ్మా. దేవుడా ఆగు, ఎమ్మెల్యే ఫోన్ చేస్తుండు. ఏందంట మామా? ఏం లేదంట. ఎమ్మెల్యే అంటే గుర్తుకొచ్చింది. ఎల్లుండి ఎలక్షన్లు కదా. ఏ సైడ్ ఉంటున్నావు? సూసైడ్. సూసైడ్ ఏంది మామా? సీట్ చేయకపోతే గదే చేద్దాం అనుకుంటున్నా. మన ఊర్లో వర్షం లేకున్నా గానీ పంటలు భలే వండినా మామ ఈసారి. నా సలవే అది, వర్షాలు వల్లే. అవును, పంటలు పండడం లేదని ఒక్కొక్క చెట్టుకు మొత్తం గోరింటాకు పెట్టుకుంటూ పోయినా ఘోరంగా వండింది. ఏహే అది కాదు, అది కాకపోతే సద్దాం ట్రెండింగ్ ఉంటది. హైదరాబాద్ లో వణికిస్తుందంట. బా ఏం ఫ్యాన్ రాది, కనుక్కో, మనం 2 తెప్పిద్దాం. ఏంటిది? అదే వణికితాదన్నావు కదా. ఇది అవ్వ, అది కాదు వణికిచ్చుడు అంటే. చైనా నుంచి హైదరాబాద్ కి కరోనా వచ్చిందంట. కరోనా నాకు తెలుసు. నిన్న ఎమ్మెల్యేతో ఇదే మీటింగ్ జరిగింది. అది కంపల్సరీ మా ఊరు రావాలని చెప్పినా నేను. ఓహో, అది కరీనా కాదు, కరోనా. నాకు తెలుసు. కరీనా అంటే బాలీవుడ్ హీరోయిన్, కరోనా అంటే చైనాది. ఆచో చాంగోవే. అది కనుక మన ఊరికి వచ్చింది అనుకో, అందరు పడి చేస్తారు. అంత పెద్ద ఫిగర్ అది. అయితే రావాల్సిందే ఈవెంట్ కి 5,000 ఇద్దాం. అరే నీ అవ్వది ఈవెంట్ కి రానికి పిల్ల కాదు, రోగము. అది వచ్చినట్టు అందరు చచ్చిపోతారని చెప్తున్నా. బాగుంది. ఏం బాగుందో ఏమో నీ అమ్మ. కూర్చో మామా. ఎల్లుండి ఉగాది వస్తుంది కదా, మరి ఉగాదికి ఏం పెట్టిస్తున్నావు? 6 గంటలకు అలారం పెడుతున్నా. జనాల కోసం ఏం పెడుతున్నా అనుకున్నా. గుడికాడ పోయి పాట పెడతా, అందరు ఇనూర్రి. అవు మామా, మొన్న ఎమ్మెల్యే సాబ్ వచ్చి మన ఊర్లన్నీ లైట్లు వేపించంట కదా. పొద్దుగాల 6 గంటలు లేచే వరకు లైట్లన్నీ వలిగిపోయినంట. నేనే వాళ్ళగొట్టింది. ఎందుకు? ఎమ్మెల్యే ఏం చెప్పిండు, 6 తర్వాత లైట్లు కనబడుతున్నాడు అంతే. చింతకాయలు ఎన్నిసార్లు కొట్లే. నీ అమ్మ, నువ్వెళ్ళే సర్పంచ్ అయినవరా నాయన, నాకు అర్థమైతే లేదు. మీరే కదా ఓట్లేసింది. చిల్లరంగంతో కూర్చోవద్దని చెప్పినా కదా. అరే నీ చిల్లర అంటుండు పోరా. అన్నది వీని కాదు, నిన్నెందుకన్నా ఈ రోజు దేవుడా. ఇగో నీతో మాట్లాడడం కంటే పోయేది నయ్యవిగా. నయం ఎప్పుడో పోయింది ఎన్కౌంటర్ లో. ఇదంతా కానీ పోతున్నా. ఏ పో నేను పోయేస్తా. అరే పో, నీ అమ్మ పనున్నది. కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తుతే సత్యవర జావనం సత్యయ పత్యయ పతియ దైవం. పత్యాపరంలాగా ఉంది. ఏమక్క డబ్బింగ్ చెప్తారా? ఎవరికి? హీరోయిన్ కా? కాదు హీరోకి.
ఏమండి అయ్యా లేవర్రి చాయ్ తాగా లేవర్రి ఆ మొగుడు ఏందో ఏమో రాత్రి మొత్తం వండనియాడు పొద్దున మొత్తం లేవాడు లేవు అగా పోయాడు. ఏయ్, రాత్రి సిగ్గుపడ్డది కాదు లేవు అగా ఓయో ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాయన లేడురా నేను నీ మెట్ల పుట్టినామే. చచ్చిపోయిండ్రా అయ్యో. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలరా ఏడవాలి. ఏంది నా ఇదా నా సైజ్ ఏంది ఇచ్చే సైజ్ ఏంది రవి సైజ్ ఇది ఏమైందిరా మన అయ్యలేడురా. ఆడేవు మీ అమ్మ మొగుడా మన నాయన పోయిండ్రా. రవి నువ్వు పోతే పో మా నాయన్ని తీసుకోబోబాకు అని చెప్పిన దేంతాన్ని తీసుకోబెట్రా దేవుని తనకి పోయిండ్రా. నువ్వు దేవుడు దెయ్యం ఏందేందో చెప్తా ఉంటావు ఏమైంది మా ఎందుకు ఆడుతున్నామా నా తాళి పోయిందిరా నాకు తెలుసు ఇప్పుడు ఏడ తాకట్టు పెడతాడు నా బాధ తెలుసు నేను వెళ్ళి తీసుకుని వస్తాను టెన్షన్ పడబాకు ఒరే మన నాయన చచ్చిపోయిండ్రా. ఎవరికి చెప్పి చచ్చిపోయిండు ఎవరైనా చెప్పి పోతాడా? ఎవరైనా చెప్పి పోతాడా? నేను బడికి పోయేటప్పుడు నాయన బడికి పోయేస్తా అని చెప్తా ఆ. చచ్చిపోయేటప్పుడు చెప్పాలా లేదా అట్లా ఎట్లా చెప్తారా? చచ్చిపోయిండ్రు ఇంకా లేరురా మన నాయన. లేడా ఇప్పుడు నాకు బండే కురిపిస్తారు అన్ని సగం పనులు చేస్తాడు సగం మొగుడు సగం మొగుడు ఏంద్రా? అదే సగం మొగుడు పనులు చేస్తారు సగం పుట్టిన అయ్యో రండి అయ్యా, మా అయ్య చచ్చిపోయాడు అయ్యా. మామా మామ వచ్చిండ్రా. అదే ఓదార్పురా నాయన. మామ ఏడికి మామ పోయేది? ఎందుకు మామా? ఎందుకు పోతున్నావు మామా? మనిషినా నాకేమైతాడు? బొమ్మరిది అవుతాడు. బావసి లేడా? మొగుడు చచ్చి పిల్లలు ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం అన్నాడంట. పోనీ బంధువులు ఫోన్ చేసినావా? చేయలేదు మామ. పోనీ అడుంది మామ. హలో రమేష్ గారు. హలో ఏం కాలే మన మల్లయ్య మావా నీలాగు ఏం కాలే చచ్చిపోయింది అంతే వాళ్ళ కొడుకు మారుతానంట. పెట్టేసిండు ఒకసారి ఫేస్ చూస్తా, ఒకసారి తిమ్మా. వద్దమ్మా నా బంగారాన్ని నేను తప్ప ఎవరు చూడొద్దమ్మా. ఏం కాదు మామా. మయ్య చచ్చిపోయాను కదా, మాకు దిక్కేడుంది. ఇంకా దిక్కేందుకు లేదురా? ఈస్ట్ ఉన్నది, వెస్ట్ ఉన్నది, నార్త్ ఉన్నది, సౌత్ ఉన్నది, ఏడ కావాలంటే అలా బుడుసుర్రి. ఆ దిక్కు కాదు మామా, మయ్య చచ్చిపోయాను కదా. మీ అయ్యాన్ని ఎవరిని విలువని మామా? రవిని విలువ. ఖాళీగా ఉన్నాడు కదా ఇంట్లో, మెటీరియల్ అట్లున్నది. అది కాదు బాబా. అది కాకపోతే సద్దాం రా, ఎన్నిసార్లు చెప్పాలి? ఎంత మంచోర్రా మల్లయ్య. అప్పట్లో ఫుల్ తాగి మీషన్ తిప్పి లుంగి ఎగ్గటి పోతా అంటే ఊరంతా ఉరుకుతాండే. దేనికి మామా? కాదు. అప్పట్లో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి చెమటలు పట్టించిండు. ఎట్లా మామా? పెళ్లికి పిలిచి రూమ్ లేసి గడే పెట్టిండు బయట. అంతెందుకే మామా, పోలీసులకి సుక్కలు చూపించింది తెలుసా? ఎట్లా మామా? సంతకం పెట్టా అంటే మొత్తం ముగ్గేసిండు. డైలీ తాగి సెంటర్ లో వంట అంటే కుక్కలను వచ్చి ఈయన దగ్గర వంట అంటే ఇప్పుడు ఏడ ఉంటాయా కుక్కలు? అవి ఏమన్నా లేదు మామా. మామ నేను లేకపోతే ఏమైపోయేటోళ్ళు. తినరా వద్దు మామా. ఇటు చూడు, మీ అయ్యే చచ్చిపోయిండ్రా.
తిను ఈ ముద్ద తిను. వద్దు మామా. నీ ఏ రా. రే తిను. వద్దు మామా, నాకు చాలు మామా. నీ ఏ కనపడరా. అయ్యో 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 రే చిన్నడా కూర్చున్నాయింది లే. లేచే ఉన్నా ఏడవకరా. నేను ఏడుస్తున్నా, నువ్వే ఏడుస్తున్నా. అయ్యే చచ్చిపోతే ఏడవాలరా. నేను ఏడవను. ఎందుకు? బండి ఇప్పిస్తానని చెప్పి నాకు బండి ఇప్పకుండా చచ్చిపోయిండు. ఓ పని చేయి, చెప్పు. మీ అమ్మకి ఇప్పుడు పింఛన్ పైసలు వస్తాయి. ఆ. ఆ పైసలు కడి చేసి నా బండి కొనిస్తా. నాయనా ఏ బండి కావాలో చెప్పవా? పల్సర్. పల్సర్ స్టాండ్ అంతా లేవు, అతను ఏడే పెట్టుకుంటావు. కాదు ఏందిరా సావు దగ్గర సందడే లేదు. సందడేంది మామ? కొట్టురా బ్యాండ్ కొట్టుర్రి. నువ్వేం చెప్తున్నావు రా? ఏడుస్తున్నా నువ్వు కూడా చెప్పు. సరే మామా. కాదు నువ్వు కోతి వేసి పంజా. బాధలు ఉన్నా కదా మామా. ఆత్మ హ్యాపీగా ఫీల్ కావాలి, అందుకే బాగా జోష్లో డాన్స్ చేయాలి. ఏయ్ ఎట్టయితే బాబా మొత్తం ఇక ఎవరి పెళ్లిది మొత్తం మస్తు మెల్లి కాదే నీ సావే గ్రాండ్ చేస్తాను. నవసావా నేనేం వచ్చిన కనబడుతున్నా కదా. నా మీద ప్రేమ ఉన్నది కాబట్టి నాకు అనిపిస్తున్నా. మీ కొడుకు కనపడుతుందా? నేను నాయన ఇంకా పైన కూడా కింద చేస్తున్నావు. అరే నేను పైకి పోలేదా, సావలేదురా నేను. ఏమే నేను మీ ఆయనను. నా మొగుడు నాకు తప్ప ఎవరిని కనిపిస్తలేడా అమ్మా? నా బంగారాన్ని వదులుకున్నా కదా అమ్మా. నేను సావలేదు. ఇంకెవరమ్మా దిక్కు? అరే చిన్న ఏంట్రా ఎవరు నమ్ముతలేరా? నాకు తెలుసు, ఇంకా నువ్వు చచ్చిపోయినా నాకు లాభం లే. నాకు మామ బండి ఇప్పిస్తాడంట. నీ సావలేదంటే ఎవరు నమ్మలేరు. నీ నిజంగానే దత్త. ఆత్మ చచ్చిపోయింది. ఏ శవం లేపురి. దామవా ఇది పొలం. అన్నా మామా ఇప్పుడు ఏంది మామా? మంచం మీద దిష్టి బొమ్మ ఎవడు పెట్టిర్రా? వాడే పెట్టొచ్చు మామా దీనికి భయపడి. మళ్ళీ నిజంగానే మంచోడా? ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. ఎందుకు మామా? ఇప్పుడు పూలు తెచ్చినాం, ఆ పనులు తెచ్చినాం, వాళ్ళు ఛార్జీలు పెట్టుకొచ్చిర్రు, అవన్నీ వేస్ట్ అవుతాయని చెప్పి ఆయన చచ్చిపోయాడు. గొప్పోడే నిజంగా. ఇప్పుడు ఏం చేయాలి మామా? లేపుర్రి లేపుర్రి, ఇంకేం చేస్తాం? వావ్ గని బాయ్, సూపర్, గ్రేట్ జాబ్. నాగబాబు గారు. సదాం భాస్కర్ అండ్ అదం రాజు బాగా ఎంటైన్ చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. సావులో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకోలేదు. మామూలుగా ఎవరైనా చనిపోతే బాధగా ఉండాలి, కానీ విచిత్రంగా బాగుంది. ఎల్బి శ్రీరామ్ గారు ఎలా అనిపించింది సార్? అన్ని ఎంజాయ్ చేసేయచ్చండి ఇవాళ రేపు చావును కూడా. అయ్యో చావుని ఎలా చేస్తున్నారేంటి అని బాధపడక్కర్లేదు. చాలా బాగుందండి. లాస్ట్ లో నేను వచ్చుంటే చచ్చిపోయిన కూడా బతికించేవాడిని. అమృతనే కదా, అదే అమృతం కాబట్టి. నవ్వించడానికి ఎంత ఏడవాలో మాకు అనుభవం ఉంది కాబట్టి చూస్తున్నంతసేపు మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది బాగుంది కదా, ఈ లైన్ బాగుంది కదా అని. చాలా బాగా చేశారండి, ఎక్స్ట్రాడినరీ. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ గలి బాయ్స్, ఆల్ ది బెస్ట్. హే బను నీకు తెలుసా ఆర్పి ఒళ్ళంతా కసి పూసుకొని వస్తున్నాడట. ఏహే అది కసి పూసుకొని రావడం కాదు, మసి పూసుకొని వస్తున్నాడు. కసి అనుకున్నానే. చాలు నీకు అన్ని అలాగే అనిపిస్తాయి. సో లెట్స్ వెల్కమ్ ఆర్పి రైడర్స్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నా. టీవీ చూస్తా, మరి పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వే కదా అర్జెంట్ గా ఆఫీస్ కి పోవాలి, పప్పు 10 నిమిషాలు అయిపోను, అందుకే స్టవ్ మీద పప్పు పెట్టా, మంట హైలో పెట్టా. మంట హైలో పెడితే టీవీ ఎందుకు పెట్టా మధ్యలో? పప్పు అవ్వాలంటే 10 నిమిషాలు పడుతుంది కదా. పప్పు అవడానికి 10 నిమిషాలు పడుతుంది, మాడిపోవడానికి 10 సెకండ్లు కూడా పడుతుంది. పెట్టిందో చూడు. బాబు గారు, ఇది పప్పు, ఇది నేను జీవితంలో చేసిన క్షమించరాని తప్పు.
ఎక్కువ ఏదో వచ్చేసి నాకు సార్ తప్పకుండా సార్ మాట్లాడేస్తా. గ్యాస్ బండ పేలిపోయి అపార్ట్మెంట్ కూలిపోయి మట్లు రావట్లేదురా. మరి? మా ఆవిడ చేసిన పప్పు వల్ల జరిగిన తప్పురా నాయన. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచే చాలా దూరం నుంచి వచ్చా సార్. ఇంకా 1000 రూపాయలు తీసుకోలేదు. థ్యాంక్ యూ సార్. చాలా దూరం నుంచి వచ్చాను సార్. పప్పు మాడబెట్టడం వల్ల ఫైర్ ఇంజిన్ వచ్చింది. ప్రపంచంలో ఏ కుటుంబం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు నన్నేం చెప్పట చెప్ప. పప్పు చచ్చిపోయింది కదా, అంత్యక్రియలు ఫినిష్ చేయి. నమస్కారం నాగబాబు గారు. రోజు ఇంతే, ఎప్పుడు నేను ఇంట్లో తెలియదు, పార్సిల్ తీసుకుని బయట తిన్నవే. ఒకరోజు చేపలు తీసుకొచ్చి ఏమ్యా చేపల పులుసు చెయ్యి అన్నాను సార్. పొయ్యి మీద చేపలు పెట్టింది, ఇంటి ముందు చేపల మేవుడితో బేరం పెట్టింది. చేపలు మొత్తం పోయి ఎట్ట పోయి అంటే మూకుడు కతుక్కున్న చేపలు తీసుకురావడానికి 3 పొక్కులైన 3 గంటలు పనిచేయలేదు సార్. ఆ తర్వాత ఎవరైనా చికెన్ ఇచ్చి ఫ్రై చేయనా సార్. పొయ్యి మీద చికెన్ పెట్టింది, ఇంటి ముందు చీపుర్ల మూడితో బేరం పెట్టింది. చికెన్ ఎలా మాడిపోయిందంటే కింద ఇస్త్రీ వాడి పైకి వచ్చి ఈ అమ్మ బొగ్గులు కదా ఎత్తుకెళ్ళారు సార్. ఏం చేస్తున్నావు అమ్మా? చచ్చిపోయిన మా నాయనకి దండేసి దండం పెడుతున్నాను. మీ నాయన ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆయన ఉన్నాడు. మరి ఎక్కుండేది ఎవరు? మా నాయన. మరి మరి ఇక్కడ ఉండేది మీ ఆయన. ఎవరైనా పగతో చంపుతారు సార్, ఇది పొగతో చంపుతుంది సార్. హలో, 10 లక్షలు ఇస్తారా? ఓకే సార్. ఎవరయ్యా 10 లక్షలు ఇచ్చేదా? రామ్ గోపాల్ వర్మ గారు ఏదో సమాధుల పక్కన ఏదో హర్రర్ సినిమా చేస్తున్నాడంట. బ్యాక్గ్రౌండ్ లో స్మోక్ ఎఫెక్ట్ కావాలంటే మీ ఆవిడ ఏమైనా పప్పు మాడబెడతాదా అని అడుగుతున్నాడు. మనీ ఎట్టకారం. అబ్బా నిన్ను నిచ్చురావు నీకు అటకారం చేయడానికి. మీకెవరికి తెలిసిన విషయం చెప్పండి. నాకు కొడుకు పుట్టాడు సార్. పుట్టి పుట్టగానే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అక్కడి నుంచి హాస్టల్ పంపించా, లేకపోతే మాలా తయారైపోతాడని. ఓడన్నా సంతోషంగా తెల్లగా ఉన్నాడు సార్. మన కొడుక. మన కొడుక ఈడెప్పుడు వచ్చాడు? తెల్లవారుజామున 5 గంటలకే వచ్చాడు. 5 గంటలకు వస్తే ఇలా తయారయ్యాడు వీడు. ఏమైనా నువ్వు ఆటలు ఏం చేస్తున్నావు? టీ పెడతాను. ఆయన రోజు అమ్మ ఆడేది అదే నాయన. మనం ఏ పోగిలో కూర్చోవాలి చూస్తూ. అమ్మ 24 గంటలు ఆడేది అదే. నేను ఇంజిన్ దగ్గర కూర్చుంటా. అమ్మ ఒడి పథకం నీకు అందింది బో. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, సంతకం పెట్టు. ప్రోగ్రెస్ రిపోర్టా? ఏంది అలా కొడుతున్నానా? మన ఇంట్లో ఏ వస్తువు క్లారిటీ కనబడాలంటే తమలపాకుని పాన్ షాప్ లో తట్టి 4 సార్లు తట్టాలరా, లేకపోతే కనబడదురా. మార్కులు బాగా వచ్చాయి కదా, సంతకం పెట్టు. సంతకం ఎందుకు నాయనా? మనకు భగవంతుడు ఇచ్చిన వరం ఉందిగా, తీసుకెళ్లి చూపించుకో. ఓకే నాన్న, స్కూల్ టైం అయింది. ఇదిగో ఆ కలర్ తో పోయిన అడిగి పొంది లేటండి ఆటాడతాను నేను. నమస్కారం నాగబాబు గారు. నాకు ఈ మధ్యనే పెళ్ళాను సార్, కొత్తగా ఇంట్లో దిగా. మా ఆవిడ 2-3 రోజులు వచ్చేస్తుందిలేండి. ఇంటి అద్దె కట్టాలి. ఏమో ఇట్రా, ఒక 2000 ఉంటే ఇస్తా, గూగుల్ పే చేస్తా. ఇస్తా. బ్లాక్ మనీ సార్, బ్లాక్ మనీ సార్. ఎప్పుడో విన్నాను సార్, ఇప్పుడు చూస్తున్నాను. బ్లాక్ మనీ సంగతి పక్కన పెట్టండి. వాడు ఎవడో బ్లాక్ మనీతో ఫేషియల్ చేసుకొస్తున్నాడు సార్. ఏమైనా గొప్ప గొప్ప సార్. ఇల్లు చూస్తే బ్లాక్, డబ్బు చూస్తే బ్లాక్, అంతా బ్లాకే. ఏమయ్యో, అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు, చేసి పెడతానా? వద్దు తెల్లే, నేను పార్సిల్ తెచ్చుకొని తింటాను బో. పార్సిల్ తెచ్చుకుంటావా? పార్సిల్ తెచ్చుకోక ఏం చేయాలా? ఏ సిగ్గుమాలాడా, శుద్ధంగా కమ్మగా ఉండి పెట్టాంటే పార్సిల్ తెచ్చుకుంటాడు. పెట్టవయ్యా గడ్డే. గడ్డి పెట్టమంటుందా నీకు? అరే కోతి మహోడ రోజు పెట్టి దగ్గర. ఏమయ్యో, నీకు ఏం కావాలి చెప్పు, చేసి పెడతానా? గుత్తంకాయ కూర అంటున్నామా? గుత్తంకాయ అన్నయ్య, మీకు కూడా పెడతా, తడి కొట్టేసుకుని పడుకోండి. నీకు వంట మీద ఉండే గౌరవం చూస్తుంటే నా కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయమ్మా. అసలు ఎదుటి మనిషి కూడా కనపడడం లేదమ్మా. ఒరే నా బట్ట ఇదే తర్వాత జరగకపోతే నెల్లూరు ట్రంక్ రోడ్ లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాను రా. నీకు ఇదే కళ్ళలో నీళ్ళు ఎదురు ముచ్చి కనబడి నా బట్ట పో. ఏంటి సార్ ఇప్పుడు? మా ఆవిడ వంట ఉంది సార్. వంట వండితే ఇంత పొగ రావాలి సార్? వంట వండితే పొగరాదు, వంట మధ్యలో వెళ్ళిపోతే పొగ వస్తుంది. ఆవిడ సార్ ఎంగ పారు. ఎంత చీర? 200 అండి, 100 రూపాయలు తీసుకో. నన్ను మోసం చేయలేరు ఎవరు. ఇప్పుడు మనం ఏం తినాలి సార్? తిను తినరా, తిను తిను. ముందే చెప్పాను గడి తింటున్నాడు రోజునే. సిగ్గు లేదంటారా భార్య బట్టలు ఉతకడానికా? ఒరే నా బట్ట ఈ బట్టలు కదా, నా ఊపిరితిత్తులియా. నమస్తే సార్. నమస్కారం, ఎవరైనా చెప్పు. అవన్నీ పక్కన పెట్టండి, ముందు ఇక్కడ సంతకం పెట్టండి. 50 లక్షల లోన్ శాంక్షన్ చేస్తా. 50 లక్షల రూపాయలు లోన్ నాకెందుకు శాంక్షన్ చేస్తావా? దూరం నుంచి మీ అపార్ట్మెంట్ గమనించాను. మీరు మీ ఫ్లాట్ లో సీక్రెట్ గా ఏదో పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తా ఉన్నారు.
నువ్వు ఎలా చెప్పగలవు? ఎంత పెద్ద ఫ్యాక్టరీ రన్ అయిపోతే 24 గంటల అంతా పొగలు వస్తుంటాయి సార్. ఒరే వీడికి పప్పు వల్ల వచ్చిన పొగలు ఎలా అనుకుంటున్నాడు వీడు. నీ అమ్మ ఫ్యాక్టరీ రన్ చేయడానికి వచ్చాడా? సంతకం పెట్టండి సార్. వెళ్ళి కథ వెళ్ళు. సార్ నా కమిషన్ వద్దు సార్. వెళ్ళిరా. నువ్వు పెట్టిన పొగ వల్ల వాడెవడో ఫ్యాక్టరీకి 50 లక్షల రూపాయలు లోన్ ఇస్తాను వచ్చినాడు బే. సిగ్గులేంటానా? నేను వచ్చేసా. నాగబాబు సార్, నా భార్య సార్, కాబోయే హీరోయిన్. ఏంది అడ్డొస్తున్నావా? ఎప్పుడు ఈ కాకి మొహానికి ఫేర్ లవ్లీ కూడా రాయి నువ్వు, ఇప్పుడు ఫేషియల్ వేసావు, అది కూడా బ్లాక్ బెర్రీ ఫేషియల్. ఆహా, ఈ అరుగుడికి ఎప్పుడు రంగేయి నువ్వు, ఇప్పుడు రంగేసావు. చెప్పు, నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది, చెప్పరా. అదే అసలు ఏం జరుగుతుందంటే, చెప్పు. మజ్జిగ తాగుతానంటీ. చూసారా నాగబాబు సార్, నేను హీరోయిన్ అని తెలుసుకుని నా అందాన్ని కాపాడడం కోసం మజ్జిగ బదులు బ్లాక్ కాఫీ ఇచ్చింది సార్. ఈ ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను సార్. బ్లాక్ కాఫీ అరే కాకి మొహవడా, నీకు చెప్పాను దవడ పగిలిపోయింది. బ్లాక్ కాఫీ కాదు, కొట్టేనంటే దవడ పళ్ళు రాలిపోతాయి. అరే, ఆగండి. ఇవాళ మన ఇంట్లోనే భోజనం. డబల్ ఓకే ఆంటీ. బ్లాక్ కాఫీ వరకు ఓకే, భోజనం ఉంటే నేను ఒప్పుకొని చెప్తున్నా. పక్కన కూర్చున్నా కూర్చోదా? దాన్ని వంట సంగతి నీకు తెలియదే. ఇంకో నాకు కొట్టి కొట్టి అలసిపోయాను. నాకు అడ్వాన్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ వస్తున్నారు. అప్పటి వరకు నేను కళ్ళ కీరా పెట్టుకు. ఎక్కడ నా అందాల హీరోయిన్? ఎక్కడ అడ్వాన్స్ ఇవ్వాలి, సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఎక్కడ? అక్కడ. ఏంటి నువ్వు హీరోయినా? నేనే సార్. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నాకేంటి సార్, అందంగా ఉంటాను, స్కిన్ టోన్ కూడా బాగుంటది. నాకు ఇప్పుడు అర్థమైంది. నీ ఫోటోను ఫోటోషాప్ లో తెల్లగా చేసి మా ఆఫీస్ పంపించి మా అందరిని మోసం చేస్తావా? నీ అంతు చూస్తా. నేను సినిమా చేస్తా. ఏమైందండి? ఆయన ఫోటోషాప్ అది ఇది అంటున్నాడు. పక్కింటి ఆంటీ వంట వల్ల ఇది అయిందండి. ఏంది ఇది ఇలా పడిపోయింది? ఏమయ్యో, ఇవాళ వరలక్ష్మి వ్రతం అంట. 100 మందికి వంట చేస్తా వండాలనుకుంటున్నాను, సాయం చేస్తా. కూరలు అన్నాక కాస్త మాడతాయి, అంత మాత్రానికి అందరూ భయపడితే అట్ట, ఏదో సర్దుకొని తినాలా. అమ్మా, నెల్లూరు నీరజ అంటే మీరేనా? చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు కదా, తీసుకోండి. నాగబాబు సార్ క్షమించాలి, మాడిపోయి నేను మాట్లాడి తింటాను, అందుకే ఆర్డర్ చేసుకున్నా. నాగబాబు గారు, మీరు చెప్పిన మాట నిజమైంది సార్. ఆర్పి ఎప్పుడు చేసినా వాడిది ఒక స్టైల్ ఉంటుంది, డార్క్ కామెడీ. బాబు సార్ ఎలా అనిపించింది? బాగుంది ఆర్పి. స్మోకింగ్ ఇంజూరీస్ వెళ్తాను కానీ కుకింగ్ కూడా ఇంజూరీస్ వెళ్తాయి. బాగా ఎంటైన్ చేసావు, గుడ్. నవదీప్, మీ స్కిట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న కంటిన్యూటీ మీటర్ ఉంటుంది. లైట్స్ ఆఫ్ లైట్ ఆన్ అనగానే ఓహో ఇది జరగబోతుందని. ఆ కంటిన్యూటీ బాగుంటది, కామెడీ కూడా అలాగా పైకి వెళ్ళింది, బాగుంది. ఐ లైక్ ఇట్. రవి, తాగడానికి ఏం తీసుకురమ్మంటావు? షో అవుతుంది ఈ టైం లేంది. నీకెప్పుడు అదే మరి టీయా కాఫీయా? కాఫీ తీసుకురా. చల్లగా కావాలా వేడిగా కావాలా? క్లారిటీ. కాఫీ ఇవ్వడానికి వేడి అవుతాడు, వేడి తీసుకురా. కప్ లో తీసుకురావాలా గ్లాస్ లో తీసుకురావాలా? క్లారిటీ. ఏంటి క్లారిటీ కావాలా? క్లారిటీతో చెప్తున్నావు. నెక్స్ట్ స్కిట్ అదే అని చెప్తున్నా. ఓ నెక్స్ట్ స్కిట్ ధనరాజ్ బ్లాస్టర్స్. లెట్స్ వెల్కమ్ దేర్. అదేంటి వెనక నుంచి గౌలు ఇచ్చిన అరుస్తారు, ముందు నుంచి గౌలు ఇచ్చిన అరుస్తారు? క్లారిటీ లేదండి బాబు ఎవరికి. సరే వెళ్ళు కూర్చోపో. అక్కడ మా బాబు గారికి క్లారిటీ లేదు, నిన్నే అడుగుతాం. మధ్యలో మేమేం చేసాం? సార్ ఇక్కడ 5 టీమ్ లీడర్ పర్ఫార్మెన్స్ చేస్తారండి. బెస్ట్ కిట్ మీరు ఎవరికి ఇస్తారు? ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. చూసారా, చూసే మీకే క్లారిటీ లేనప్పుడు చేసే మాకేముంటది క్లారిటీ చెప్పండి. సార్ అసలు ఈ ప్రపంచంలోనే చాలా మంది క్లారిటీ లేదు సార్. అందుకే చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనే క్లారిటీగా ఉంటారు. నా పేరు క్రియేటివ్, నాకు కావాలి క్లారిటీ. భారత్ చేతిలో ఓటమి, కంగు తిన్న పాకిస్తాన్. ఈ కంగు తిన్నారు అంటారు కానీ అది నాన్ వెజ్జా వెజ్జా ఎవడు చెప్పి చాలు. చైనా నుంచి అన్ని దేశాలకు విస్తరించిన కరోనా. అంతకుముందు ప్రతి వస్తువు మీద మేడ్ ఇన్ చైనా ఉండేది, ఇప్పుడు వచ్చే రోగాల మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది.
మనకి ఇప్పుడు రైతు బజార్కి వెళ్తే కిలో కూరగాయలు ఎంత అని బేరం ఆడతాం. అదే చైనా బజార్కి వెళ్తే ఆడ ఎంత చెప్తే అందుకు మనకు జరగాలి, ఈ శాస్త్రి జరగాలి. సార్ సార్ ఏంటి సార్? నా పెళ్లి సార్, మీరు తప్పకుండా రావాలి. 10th తప్పి రావాలా, 11th తప్పి రావాలా, ఇంటర్ తప్పకుండా రావాలా? కరెక్ట్ గా చెప్పు. అదిగా సార్ నా పెళ్లి సార్, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే, పెళ్లి అంటే ఇప్పుడు పెళ్లి చూపుల తర్వాత జరుగుద్ది అదేనా? సార్ శోభనంకు ముందు జరిగిద్ది. ఓహో, చాలా క్లారిటీగా ఉన్నావు. ఇదే క్లారిటీగా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయో లేదో చూసుకున్నావా? సార్ అమ్మాయికి పోస్ట్ బ్యాక్ ప్రొఫైల్ పిక్చర్ లేదు, ఇంకా అఫైర్లు ఏముంటాయి సార్? ఈ పోస్ట్ బ్యాక్ ప్రొఫైల్ లేకపోయినా ప్రతి మనిషి జీవితంలోనూ ఒక వర్షం కురిసిన రాత్రి ఉంటదయ్యా. సార్ అమ్మాయికి వర్షం అంటే ఇష్టం లేదని చెప్పింది సార్. వర్షం అంటే ఇష్టం లేదని చెప్పిందంటే రాత్రి అంటే ఇష్టం లేదని కాదుగా. అయితే నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉంటాయి అన్నమాట. నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉంటాయి అన్నమాట. పొట్టోడికి దోలు తీరిపోయింది. మీరు నా పెళ్లికే కాదు సార్, మీరు నా సాగుకోక రావద్దు సార్. ఎల్లు పెళ్లి చేసుకున్నాక చావే నయం అనుకుంటాను, నీకు అర్థం కాదు. అదే చెప్తున్నా నేను. ఏమండి ఏంటి? వేడి వేడిగా టిఫిన్ తీసుకొచ్చాను, తినండి. ఏం టిఫిన్ అది? ఉప్మా తీసుకొచ్చానండి. బొంబాయి రవ్వ ఉప్మానా, గోధుమ రవ్వ ఉప్మానా? క్లారిటీగా చెప్పు. బొంబాయి రవ్వ ఉప్మా అండి. బొంబాయి అంటే సముద్రం ఉంటది, మహారాష్ట్ర రాజధాని. అక్కడ హమ్మ హమ్మ అని ఒక సాంగ్ ఉంటది. అంబానీ కూడా ఉంటాడు, ఆ బొంబాయినా? అదేనండి. అది బొంబాయి కాదు, ఇప్పుడు ముంబై. ముంబై రవ్వ ఇడ్లీ అనాలి. క్లారిటీ లేదు, ఏం లేదు నీకు. ఇప్పుడు మీకు క్లారిటీ కావాలి అంతే కదా? అవును. ఈ రోజు మీరు నన్ను షాపింగ్ కి తీసుకెళ్తానన్నారు, తీసుకెళ్ళండి. ఆడవాళ్ళకి ఏ విషయంలో క్లారిటీ లేకపోయినా ఈ షాపింగ్ అనే విషయం బాగా క్లారిటీ ఉంటుంది. బాను ఎన్క్లేవ్. ఏం రాశావు? బాను వెనకలేవు, బాను వెనకలేవు. వెనకాల అన్ని ఉంటే వెనకేం లేవని రాసావేంట్రా? నేను కావాలని రాలేదు సార్, వాళ్ళు ఎవరో రాయమంటే రాశా, డబ్బులు వాళ్ళు రాయమంటారు కానీ క్లారిటీ ఉండక్కలేదా? బాను వెనకాల ఎవరు లేవని ఎవడైనా లైన్ వేస్తే అది రవికి తెలిసి చంపేస్తే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? నువ్వా నేనా? మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్న షార్పే. ఇలాంటి రాయకూడదు. నువ్వు ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి రాసావు నాకు క్లారిటీగా రా. ఏంటది? యూ టర్న్ డే హెడ్. యూ టర్న్ హెడ్. ట్రాఫిక్ జామ్ అయ్యే చోట పెట్టావు. యూ అంటే నువ్వు, టర్న్ అంటే తిప్పడం, హెడ్ అంటే తల. ఎవడైనా తల తిప్పి డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లు అయిపోవు. అక్కడ ఏమని రాయాలరా? ఏమని రాయమంటారు చెప్పండి సార్, ఇప్పుడే రాసేస్తా. డోంట్ టర్న్ యువర్ హెడ్ అని రాయి. ఏం పండు కోతి లెక్క నువ్వురా. ఇంత ముందు నువ్వేం రాసావురా? నేను చాలా రాసా గోళ్ళ మీద. ఇచ్చట మూత్రం పోసిన వాడు గాడిదా. అప్పుడు గాడిదలు వచ్చి పోస్తే ఏం రాస్తావు? క్లారిటీ లేదా? ఓకే. అసలు నాకు ఈ ఆలోచన రాలేదు సార్. నీకెందుకు వస్తుంది? గాడిదకి పోస్తే మనుషులను రాయాలి. ఆ మాత్రం క్లారిటీ ఉండి చావదు. రా. ఎరా నీకు షూ కావాలా? నాకు వద్దులేండి. ఏమండి ఆ జత షూ ఇవ్వండి. షూ అడిగితే చెప్పులు ఇస్తారు, షూ ఇవ్వండి. చెట్టోళ్ళు అదే ఇచ్చారండి. ఓకే థ్యాంక్ యూ. సార్ డబ్బులు దేనికే డబ్బులు? దేనికి డబ్బులు? అక్కడ రాసావుగా నీకే అని, నీకే అని. అక్కడ రాసావు కదా నీకే అని. నీకే అంటే నాకే కదయ్యా. అది నీకే కాదు సార్, నైక్ అంటే అదొక బ్రాండ్ సార్. నీ మొహం చూస్తే అర్థమైందా నీ పారాగాన్ మొహం అని? సార్ నా పేరు పారగానో పాపగానో కాదు సార్, ప్రకాష్ రాజ్. నీ పేరేమో ప్రకాష్ రాజ్ అందంగా పెట్టుకో. చెప్పులకేమో మనుషులు పెట్టి పెట్టావండి. మనుషులు చెప్పుల మీద ఎక్కడ పెట్టాను సార్? పెట్టావు కదరా అక్కడ పి ఉమా అని. అది పి ఉమా కాదు సార్, పూమా. డాట్ పెడితే పూమా, డాట్ డాట్ పెట్టకపోతే పి ఉమా సార్. చూసావా ఒక్క డాట్ వల్ల ఎన్ని మీనింగ్స్ మారిపోతున్నావు చూసావా? అందుకే డాట్లు ఎక్కడెక్కడ పెట్టావు, ఏమేమి పెట్టావు నాకు క్లారిటీ కావాలి. రా పోరా పూమా. ఏమండి ఒక 10 కేజీలు ఇచ్చేయండి. ఏమి షుగర్ అండి 10 కేజీలు ఇచ్చేయండి. ఇలా చక్కెర ఎందుకు దొరుకుతుంది? చక్కెర దొరకది. మరి అలాంటప్పుడు షుగర్ ఫ్రీ అని ఎందుకు పెట్టావు? నువ్వు షుగర్ ఫ్రీ అని పెట్టేసరికి 10 కేజీలు చక్కెర ఇప్పిద్దామని తీసుకుని వచ్చాను. హలో సార్, షుగర్ ఫ్రీ అంటే ఇక్కడ ఉండే స్వీట్లల్లా షుగర్ ఉండదు అని అర్థము. అప్పుడు నువ్వు క్లారిటీగా ఏం రాయాలి? ఇక్కడున్న వస్తువులో చక్కెర శాతం ఉండదని రాయాలి. నేను ఇంకా షుగర్ ఫ్రీ అనుకుని వచ్చేసాను. క్లారిటీ ఉండి చావదు. రై సాయంకాలం కల్లా బోర్డు మారలేదనుకో నీ ఫేట్ మారిపోద్ది. పన్నెంద్రగాడు ఫోన్ ఎత్తి చావాడు. మీ కాల్ మాకు చాలా విలువైనది, దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఎప్పుడు చేసినా మీ కాలు విలువైనది, మీ కాలు విలువైనది అంటారు కాదు. కుడి కాలో ఎడం కాలో చెప్పి చావదు. నాకు కన్ఫ్యూజన్ తో నేను చచ్చిపోతూ ఉంటాను. నాకు అవసరమైన దొరికింది. ఏమండి ఇదిగోండి. మా ఆవిడ్ని 7వ నెల పంపించమంటారా 8వ నెల పంపించమంటారా? మీ ఆవిడ మా దగ్గర పంపడం ఏంటండి? ఫ్రీ డెలివరీ అని పెట్టారు కదండి. మగపిల్లడు ఆడపిల్లడు ఫోన్ చేసి చెప్పంటారా?
ఫ్రీ డెలివరీ అంటే మా దగ్గర కొన్న వస్తువులకి మీ ఇంటికి ఫ్రీగా డెలివరీ చేస్తాం దాని అర్థం. అలాంటప్పుడు నువ్వేమి రాసి చావాలి క్లారిటీగా? మా దగ్గర కొన్న వస్తువుల్ని మేము ఇంటికి ఉచితంగా పంపిస్తామని రాయాలిగా. ఫ్రీ డెలివరీ అంటే నువ్వు డాక్టర్ అనుకున్నాను, హాస్పిటల్ అనుకున్నా, క్లారిటీ ఉంది చావదా? నేను అందుకే క్లారిటీగా రాయమని చెప్పి చచ్చేది. ఓకే ఏమైందమ్మా? ఏం లేదయ్యా, నిన్న జరిగిన గొడవల్లో నా భర్త చనిపోయిందయ్యా. అవునా? అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? కంప్లైంట్ ఇచ్చానయ్యా. పోలీసు వాళ్ళు విచారిస్తున్నామన్నారయ్యా. మీ ఆయన చచ్చిపోతే నువ్వు కదా విచారించాలి, పోలీసు వాళ్ళు విచారించడం ఏంటి? మీ ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు చచ్చిపోతే నువ్వు ఏడవగలవా క్లారిటీగా? ఏడవనయ్యా. మరి అలాంటప్పుడు ఎందుకు ఏడుపు క్లారిటీగా? నేను ఎందుకు ఏడవాలి? మా ఆయన చచ్చిపోయాడు. ఎప్పటి నుంచో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలన్నావుగా, దయపిస్తా. ఏమండి, ఈస్ట్ ఫేసింగ్ 2 బెడ్రూమ్లు. రిజిస్ట్రేషన్ మణికొండలోనే. రిజిస్ట్రేషన్ ఏంటండి బాబు, ఇది బట్టల షాప్. నువ్వే కట్టావు ఫ్లాట్ 50% ఆఫ్ అని. అప్పుడు నేనేమనుకుంటాను రా, కొనే ఫ్లాట్ లో 50% తగ్గించి అమ్ముతున్నావు, క్లారిటీ ఉండక్కర్లేదు. నువ్వు తీసేయ్. రేపొద్దు నుంచి నువ్వు పెట్టాల్సింది ఏంటంటే, మీరు మా దగ్గర కొనుక్కునే బట్టల్ని 50% తగ్గించి అమ్ముతాము అని పెట్టుకో. ఎవ్వరికి క్లారిటీ ఉండదు, అందరు నా మీద వేస్తుంది, బోర్డులు రాసిన మొహము నువ్వు. రేపొద్దున మన సర్కస్ కి వెళ్ళాలి, బహున్ డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు. నేను కూడా రావాలంటారా? ఎవరండి మీరు? ఏమండి? మీకు నాకు సంబంధం ఏంటి? లేదు. ఏమండి, నేను మీ పెళ్ళానండి. స్కిట్ లో మాత్రమే క్లారిటీ ఇవ్వు, లేకపోతే బాను ఫీల్ అవుద్ది. నేను ఫీల్ అవుతాను. ఆ స్కిట్ అయిపోయిన ఇంత క్లారిటీగా ఎవడని చెప్తాడా మరి? రా. జన వాడ ఫ్లో వాడ స్కెట్ వండర్ఫుల్. వి లవ్ ఇట్. అద్భుతంగా ఉండే. క్లారిటీ, నీ క్లారిటీ ఉందిగా? యా, సూపర్ క్లారిటీ. ఎవరిని అడగాలను క్లారిటీ ఉందిగా? ముందుగా నేను అడుగుతాను. నాగబాబు గారు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది ధనరాజ్, పేరు కూడా బాగా పెట్టినావు. కిరీటి, క్లారిటీ కిరీటియా? కిరీటి నాకు కావాలి, క్లారిటీ. బాగా ఎంటర్ చేసావు. గుడ్. ఫ్లో నాన్ స్టాప్ ఉంది. వన్ మ్యాన్ షో ఇరగొట్టు. వెరీ నైస్. నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజన. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలనుకుంటున్నా? అనుకుంటున్నా. చెప్పండి మరి క్లారిటీ. బాయ్. కేరళ ఫ్యాషన్ మాల్ బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే తెలుసుకునే సమయం వచ్చేసింది. సో ఆల్ గ్యాంగ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఆల్రైట్, సో బెస్ట్ స్కిట్ ఆఫ్ ది డే ఎవరు సొంతం చేసుకుంటున్నారు ఈ రోజు? బాబు గారు, నదీప్ గారు. చంద్ర ఛాలెంజర్స్. ఓకే, సో విన్నర్స్ కి రాయల్ ఓక్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్, రాయల్ ఓక్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అన్బీటబుల్ ప్రైస్ తరపు నుంచి 5,000 రూపాయలు క్యాష్. వావ్, సూపర్ ఎపిసోడ్. అద్దరింది అనిపించుకుంది కదా? మళ్ళీ వచ్చే వారం కూడా ఇదే రేంజ్ లో అద్దరింది అనిపించుకుంటాం. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ లవింగ్.